సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్ఠస్థానమందు రవి, షష్ఠస్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చతుర్థమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, శనేశ్వరుడు బలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటే, ఇక్కడ 2వ స్థానమందు రాహువు కూడా అనుకూలం. 6 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అష్టమంలో ఉండేటువంటి కుజకేతువులు కొంత ఇబ్బంది పెడతారు. షష్ఠ స్థానమందు గురుడు కొంత ఇబ్బంది పెడతారు. సరే, ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి మిగతా గ్రహాలు బయటికి తీసుకొస్తాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 2 గ్రహాలకి ప్రయారిటీ ఉంటుంది. అనగా చెడు ఫలితాలని అనుభవించిన తర్వాతనే మంచి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్థాన నాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే అన్నారు. వచ్చినటువంటి సంపాదన అంతా కూడా రుణబాధలు తీర్చడానికే ఖర్చు అయిపోతుంది. ఒక 100 రూపాయలు వస్తే దాంట్లో 90 రూపాయలు ఈఎంఐలకి పోతుంది. 10 రూపాయలే మిగులుతుంది. దాంట్లో మీ నిత్యావసరాలు, మీ లగ్జరీలు, లేకపోతే మీ ఇష్టాలు అన్నీ అందులో ఉంటాయి. అది సరిపోదు, దానివల్ల అసంతృప్తి వస్తుంది. అలాగే స్థాననాశ, ఉన్నటువంటి స్థానాన్ని మార్చవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ మార్పు, ప్లేస్ మార్పు, ఇల్లు మార్పు, దేశం మార్పు ఏదైనా జరుగుండొచ్చు. ఆ మార్చడానికి శారీరక శ్రమని, అసలు ఇలా మార్చాలి అని అనుకున్న థాట్ వస్తేనే శారీరకంగా అలసిపోతూ ఉంటారు, మానసికంగా అలసిపోతూ ఉంటారు. అలాగే షష్ఠగురుడు మీకు ముఖ్యమైనటువంటి వస్తువులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీ నుండి దూరం అవుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. శరీరం బరువు పెరగడం ఇత్యాది విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇవి నెగటివ్స్. దీన్ని అనుభవించిన తర్వాతే పాజిటివ్స్ ఉంటాయి. అంటే ఆదాయం పెరుగుతుంది. స్థానం మార్చవలసి వచ్చినప్పటికీ అది మీ కంఫర్ట్ జోన్లోకి మీరు వెళతారు. అలాగే ఏదైనా ఒక ప్రాంతం మార్పు లేకపోతే ఇంకో మార్పు జరిగినా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఫస్ట్ ఏదైనా నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తుంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే పలానాది మనకి చెడు జరిగింది అంటే చెడులోంచి మంచి వస్తుంది. అంటే ఇది జరగడం మనకి మంచిదే కాబోలు. ఎందుకంటే మన గ్రహస్థితి చెడు జరిగిన తర్వాత మంచి జరుగుతుందని ఉంది కదా. ఆ విషయాన్ని మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ఒక నెగిటివ్ జరిగిందని కృంగిపోకూడదు. ఓకే, ఇది నెగిటివ్ జరిగింది కదా, మనకి దీని నుండి ఏదో మంచి జరుగుతుంది. ఎందుకంటే అదే ఈ గ్రహస్థితి లక్షణం. ఇది విచిత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఇది సత్యం. అది అనుభవించే వాడికే తెలుస్తుంది. ఆ ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోవడం చెడే, కానీ దాన్ని మించిన ఉద్యోగం ఇంకోటి వస్తుంది, అది దొరుకుతుంది. అది కూడా షార్ట్ టర్మ్లోనే దొరుకుతుంది. అప్పుడు అనుకుంటారు నిజమే పలానా ఉద్యోగం పోయింది, అయినా మనకు మంచి ఉద్యోగం వచ్చింది కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, లేదంటే ఈ చెడు కూడా మేము అనుభవించలేము, దాన్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటే చక్కగా ప్రతినిత్యము కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి, ఆంజనేయ ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.